దేవుడి నామకే మహిమ కలుగును గాక. ప్రభైన యేసు క్రీస్తు నామములో నా శుభాభివందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగుందురు గాక. దేవుడు అట్టి కృప మీకు అనుకరించును గాక. ఆమేన్. రండి, పరిశుద్ధ గ్రంథమును మనం ఒకసారి చదువుకొని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట వినగదాం. ఈ ఉదయకాలమున దేవుని పరిశుద్ధ గ్రంథముల నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు మనం ఒకసారి చదువుకొని బలపడదాము. పరలోకమందున మీకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసును నందున మీకు కలిగిన విశ్వాసమును గురించి పరిశుద్ధులందరికీ మీకును ప్రేమను గురించి మేము ఇని ఎల్లప్పుడూ మీ నిమిత్తమును ప్రార్థన చేయుచున్నాము. మన ప్రభువగు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఉదయకాలమున మాతో మాట్లాడయ్యా, మమ్మల్ని సరిచేయనైనా, మమ్మల్ని కాపాడయ్యా, రక్షించయ్యా అయా. ఈ లోకానుసారమైన జీవితాల నుంచి మమ్మల్ని నడిపించినైనా, వాక్యానుసారమైన జీవితాన్ని మమ్మల్ని అందరూ నడిపించుకునేదానికి నీ కృపను అనుగ్రహించయ్యా. ఈ వాక్యం ప్రతి హృదయాలను తాకి నీ నామం మహిమకరంగా జీవించేదానికి నీ కృపను అనుగ్రహించు తండ్రి. పరిశుద్ధ ప్రభా, ప్రేమ కలిగినైనా బిడ్డలందరికీ అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామకే మహిమ కలుగును గాక. ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే, పరలోకముందు ఏముందంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఎందుకంటే యేసు ప్రభుని నమ్ముకున్న వారికి ప్రతి ఒక్కరికి బాప్తీసం తీసుకొని ఆయన రక్తములో, ఆయన శరీరములో చేతులు వేసి ఆయన రక్తము తిని వారికి నిత్య జీవం ఇస్తాడని యేసు ప్రభు ఆయన లోకంలో చెప్పాడు. మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనికి చేయండి అని యేసు ప్రభు చెప్పాడు. అందుకనే ఒక నిరీక్షణ మనకుంది. ఎందుకంటే అపోస్తులైన పౌలు అంటాడు, నేను గాలికి కొట్టినట్టు పోలేదు. గాలికి కొడతా చూడండి, గాలికి పొట్టి ఎలా పోతుంది, ఇట్రోంచేపు అట్రోంచేపు ఏ గాలి అట్లా వేస్తుంది, అట్లా ఎగిరి పడిపోయి చెట్లకు గాలికి తగులుకున్నట్టు నేను ఉండలేదయ్యా. నేను ఒక నిరీక్షణ ఉంది, ఒక గురి ఉంది నాకు. ఎందుకంటే నా గురి ఆయన యేసు ప్రభు, ఆయన పరలోకము నా గురి. దానికోసం నేను పరిగెత్తున్నా, దానికోసం నేను ఉంటున్నా. ఈ లోకానికి దానికి గాలి కొట్టినట్టు నేను అట్టు ఇట్టు పోవడం లేదు. అంతే. దానికి అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఉన్నట్టు అట్టరుంచేపు ఇట్టరుంచేపు ఇంకా నేను తిరగలేదు. నేను నమ్ముకునేది వాడు జీవం కలిగిన దేవుడు. కాబట్టి చనిపోయినా బ్రతికినా నాకేం భయం లేదు. అందుకనే బ్రతికుంటే నాకేం లాభం లేదు, చనిపోతేనే నాకు ఇంకా లాభము. నేను తండ్రి ఎదుట కూర్చుంటాను, ఆయన ఎదుట ఆయన దర్శనం చేసుకుంటూ నిత్యము ఆనంద పడతాను. ఉండంగా ఏదైనా ఆయన పని ఉండంగా ఉండాలి. కాబట్టి ఉన్నన్ని రోజులు ఆయన పని చేయాలని ఆయన ఆ పత్రికల్లో చెప్తాడు. దేవుని ప్రియులారా, దేవుడు మన విశ్వాసమును ఎలాగ ఉండాలంటే, పరిశుద్ధులందరికీ మీకు ఏమి ఉండాలంటే ప్రేమ. ఆ ప్రేమను మనం విశ్వాసించాలి. ఎల్లప్పుడూ ఏం చేయాలంటే, మనము పరిశుద్ధులు అందరూ కూడా ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం. ఎందుకంటే విశ్వాసమే క్రైస్తవుల లక్షణము. విశ్వాసంలోనే క్రైస్తవుల యొక్క జీవితము. విశ్వాసము ద్వారానే ఏదైనా మనము సాధించగలుగుతాం. దేవుని ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనలందరూ కూడా పరిశుద్ధులందరికీ మీకును ఏం చేయాలంట, దేవుని ప్రేమ మనందరికీ ఉండాలంటే దేవుని విశ్వాసం మనం కలిగి ఉన్నాడు. మన ప్రభు అయిన ఏమంటున్నాడు, యేసు క్రీస్తు యొక్క తండ్రికి ఎప్పుడు మహిమ చెల్లించే వారమై, కృతజ్ఞత చెల్లించే వారమై ఉండాలి. యేసు ప్రభు మనకు నేర్పించింది అదే. నా ద్వారానే ఎవరైనా మీరు అడగండి, నా ద్వారానే మీకు, ఎందుకంటే నేను మీకు కుమారునిగా అనుగ్రహించబడినాను గనక. యేసయ్య గ్రంథంలో రాయబడిన ప్రకారము ఫ్రీగా మనకు కుమారుడు అనుగ్రహించబడినాడు. కుమారుడు మనం ఏం చేస్తాం అంటే మోక్షానికి తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఆ మోక్షము మనకు అవసరమై ఉన్నది. దేవుని ప్రియులారా, ఈ లోకములో ఆయన ప్రతి మానవుడికి అవసరమై ఉన్నది. ఎందుకంటే ఆయన ద్వారానే పరలోకానికి వెళ్ళాలంటే ఆయన యొక్క రక్త ప్రోక్షము ద్వారానే మనము అవసరమైనది. దేవుడు పనుంగడ మనం తెలియకనే చాలామంది మనకు తెలియదు కాబట్టి చూస్తూ ఉంటాం. మనం అందరం కూడా చాలామంది తెలియదు. సర్వ పాపములు ఏమైందంట, సర్వ పాపములు పాప పరిహారం చేయాలి. అది ఏ దానికంటే తద్రక్తం పరమాత్మ రక్తం కావాలి. అది మన పాపములను ఏం చేస్తుందంటే పరిహారం చేయాలి. అది ఎవరిదంటే తద్రక్తం పరమాత్మను ఉండాలి, పరమాత్మ రక్తం ఉండాలా. ఆ రక్తములో మన పాపములు కడిగేసుకోవాలి. దేవుని ప్రియులారా, యేసు ప్రభులో మనం ఎప్పుడైతే ఆయన పరిశుద్ధమైన వాక్యములో మనం ఎదుగుతున్నామో, ఆయన బాప్తీసం తీసుకొని పాతిపెట్టబడిన వారమై, యేసు ప్రభు పాతిపెట్టబడి ఈయన 3వ దినములో లేచి ఆయన సజీవుడై సర్వశక్తి కలిగిన దేవుడై ఈ లోకానికి ప్రకటిస్తూ సర్వాంగి కార్యైన దేవుడవై నేను సజీవుడిని, నన్ను నమ్ముకున్న బిడ్డలు కూడా సజీవులేనే అని ఆయన అంటాడు. నిద్ర
అంటారే కానీ ఈ లోకమును విడిచిన వారిని, చనిపోయిన వారిని పెద్దగా చెప్పరు. ఎందుకంటే నిద్ర 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 ప్రభువునందు నిద్రిస్తున్నారు. ప్రభువునందు అంటే నిద్ర కొంతకాలమే, కానీ ఆ శరీరముతోనే కూడా ఆ యొక్క మట్టి రాదు. కానీ ఏ ఆకారం మనం పుట్టినామో అదే మనసు, మనం అదే శరీరం, అదే దానితో మనం మళ్ళా పునరుద్ధానమును లేస్తాము. ఆ నిరీక్ష మనకున్నది కనుక అందువలన యేసు ప్రభు నమ్ముకున్న వారు దేనికి భయపడకుండా దేవుని నమ్ముకున్నాం అంతే చాలు. మాకు ఏమి లోకంలో కులం ఏమైనా, గోత్రం ఏమన్నా, ఎవరు ఏమైనా కానీ, ఎట్టపోయినా కానీ మనం పోవాల్సిన మార్గము, కులం మన నమ్ముడితో రాదు, బంధువులు మన నమ్ముడితో రారు. ఒంటరిగా అందరూ వస్తారు, కన్నీళ్లు గారుస్తారు, మనిషికి పెరుగుడు మట్టేస్తారు, మర్చిపోతారు. కానీ మన నమ్ముడితో వచ్చే ఎవరు లేరు, ఎవరు రారు. ఏ బంధం మన నమ్ముడితో రాదు. అయితే మన నమ్ముడితో వచ్చే బంధం ఒకటి ఉంది, ప్రేమ బంధము. అదే యేసు ప్రభు బంధము. ఆయన మన నమ్ముడితో వచ్చే ఆయన మరణములో అయినా కానీ, జీవములో అయినా కానీ ఆయన మనల్ని ఇష్టపెట్టని దేవుడు. కాబట్టి జీవ మరణములో ఆయన వశం ఉన్నాయి కనుక ఆయన పాదాలు పట్టుకొని ఆయన నామం మహిమకరంగా మనం ఈ లోకములో నడుచుకుందాము కాక. రండి ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన పరలోకమందు నా కన్న తండ్రి, కృప కలిగిన ప్రభు, నీకు వందనాలనైనా స్తోత్రాలు. ఎల్లప్పుడూ నిన్ను స్తుతించేదానికి గాను, ప్రతి కార్యాల్లో నిన్ను ఆనందించేదానికి గాను మాకు నీ కృపను అనుగ్రహించు అయ్యా. యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో శక్తి ఉంది కాబట్టి ఆ శక్తిని పొందుకొని ప్రతి బిడ్డలు కూడా ఈ లోకానుసారమైన దాన్ని విడిచిపెట్టి పరలోకమైన శక్తిని పొందుకునేదానికి ఆ యొక్క మార్గానికి మమ్మల్ని తెరవని ప్రభా, నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దయ చూపించి రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఆకాశానికి భూమిని నీవు నిచ్చినేసి నీ బిడ్డలను నడిపించుతున్నావు. నీ కృపను అనుగ్రహించి సహాయం దయచేనైనా బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించు. మా దేశాన్ని రక్షించినైనా, మా దేశాన్ని పరిపాలన చేస్తున్న నాయకులకు తెలివిని, జ్ఞానమును, మారు మనసు రక్షణ దేశం ఈ లోకానుసారమైన జీవితాలు జీవిస్తున్న ప్రతి బిడ్డను రక్షించాయా. ప్రేమ కలిగిన తండ్రి, ప్రపంచ దేశాన్ని రక్షించు. ఇశ్రాయేల్ దేశానికి రక్షణ దేశం, ఇస్లాంకి క్షేమప్రియ దేశం. ఈ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం కనికరమని దిగవచ్చును గాక. ప్రేమ కలిగిన నైనా ఈ ప్రార్థన లేఖభవించిన ప్రతి బిడ్డను దీవించి, ఈ రోజునైనా వివాహ దినాలు, పుట్టినరోజు పండుగలు జరుపుకునే బిడ్డను దీవించి ఆశీర్వదించు. అయినా వివాహం కాని బిడ్డలకు మంచి వివాహాలు అయ్యేట్టుగా నీ కృపను అనుగ్రహించు. గర్భఫలం లేక మానాలు నిందలు పడుతున్న వారికి మంచి గర్భఫలం అనుగ్రహించనైనా. ప్రేమ కలిగిన పరలోకమందు నా కన్న తండ్రి, ఈ ప్రార్థనలు ఎంతమంది ఏకీభవించినారో, ఏ తలంపుల్లో ఉండారో, ఈ యొక్క నాయన మనస్సులో ఉండారో వాళ్ళందరినీ కూడా మంచి మార్గానికి నడిపించు. ఈ లోకాన్ని నుంచి నాయన బిడ్డలను వేరుపరిచి పరలోకానికి దారికి లేక నడిపించమని ప్రార్థన చేస్తూ, ఈరోజు డ్రైవింగ్ చేసుకునే బిడ్డలను, అలాగే ప్రభా ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు, పనులు చేసుకునే బిడ్డలను సురక్షితంగా కాపాడి రక్షించమని, మహిమ ఘనతను మాత్రమే పొందుకోమని, సర్వశక్తి కలిగిన జీవం కలిగిన యేసుక్రీస్తు సర్వోన్నతుడైన నామంలో ఈ ప్రార్థన మళ్ళీ అడిగి వేడుకొని పొందున్నాం పరలోకమందు నా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.